హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ జేడిఎస్ పోస్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది కదా. దానికి అప్లై ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదైతే జేడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ జేడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ 2026కు సంబంధించిన వెబ్సైట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. జేడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి సో మనకు మొత్తంగా 28,000 పోస్టులు అయితే రిలీజ్ చేశారు కదా. దానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్ట్ డేట్ మరియు ఎండ్ డేట్ అయితే స్టార్ట్ డేట్ వచ్చేసి 31st January 2026 నుంచి ఎండ్ డేట్ వచ్చేసి 14th February 2026 ఉంది. అలాగే అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ మనకి ఇక్కడ స్టార్ట్ డేట్ వచ్చేసి 2nd February 2026, అలాగే ఎండ్ డేట్ వచ్చేసి 16th February 2026గా డేట్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకు అప్లికేషన్ కరెక్షన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 18th February 2026, అలాగే ఎండ్ డేట్ వచ్చేసి 19th February 2026. అయితే 2 రోజులు కరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అప్లై ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేస్తే మనకు వేరే వెబ్సైట్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ అప్లై అని దానిపైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకొని ఓటీపీ అయితే వెరిఫై చేసుకోవాలి. ఒకసారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. మనకు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. మనకు మొబైల్ వెరిఫైడ్ వస్తుంది. తర్వాత రిజిస్టర్ యూజర్ లాగిన్ పైన క్లిక్ చేసుకొని తర్వాత ఓటీపీ అనేది క్లిక్ చేసుకోవాలి. ఓటీపీ మనం ఏదైతే రిజిస్టర్ నెంబర్కి లింక్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటామో దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని మనం ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు పూర్తి వెబ్సైట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ సక్సెస్ఫుల్ అనే వచ్చింది. సో ఇదే అప్లికేషన్ ప్రాసెస్ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆన్లైన్ జేడిఎన్ ఎంగేజ్మెంట్ పోర్టల్ అనేది ఇలా అఫీషియల్గా ఉంటుంది. కింద యాక్టివ్ నోటిఫికేషన్ కానీ అప్లై సర్కిల్ వైజ్డ్ క్యాండిడేట్స్ కానీ మనకు గ్రామీణ డాక్ సేవకు జేడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2026కు సో ఫ్రెండ్స్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అప్లికేషన్ పీరియడ్ వచ్చేసి 2nd February 2026, 16th February 2026 చేయడం జరిగింది. క్లోజర్ వచ్చి 16th February 2026. ఇంకా 14 days లెఫ్ట్ ఉందని ఇక్కడ చూపించడం జరిగింది. ఓన్లీ 14 days ఉంది. ఎవరైతే 10th లో మార్క్స్లో మంచిగా వచ్చారో వారు కంపల్సరీగా అప్లై ప్రయత్నం అయితే కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎక్కడైతే స్కిప్ కావద్దండి, లేకపోతే మీరు మిస్టేక్ అయితే చేస్తారు. సో పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మనం ముందు ఇక్కడ క్విక్ యాక్సెస్ మోడల్స్ పైన ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంటుంది. అలాగే మై అప్లికేషన్స్ ఉంటుంది. అలాగే ఏమైనా మన కంప్లైంట్స్ ఉంటే రిజిస్టర్ కంప్లైంట్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. తర్వాత ఏదైతే మనం కంప్లైంట్స్ పెట్టామో ఆప్షన్ కూడా మై కంప్లైంట్స్ అనే ఆప్షన్ కూడా ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో మనం ముందుగా మనం అప్లై చేయాలనుకుంటాము కాబట్టి మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు మరొక ట్యాబ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అప్లై ఫర్ ఏ జేడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఉంది కదా. మన కింద సెర్చ్ నోటిఫికేషన్లో మనకు గ్రామీణ డాక్ సేవక్ జేడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2026 సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానిపైన క్లిక్ చేసుకోవాలి. మనం ముందుగా ఇక్కడ మెయిన్ 4 steps అనేది ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క స్టెప్ని మనం ఫిల్ చేసుకున్నట్లయితే అది కంప్లీట్గా ఫిల్ అని కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఒక్కొక్క స్టెప్ని మనం అర్థం చేసుకుని ప్రయత్నం చేసుకున్నాం. ముందుగా పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి.
అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అలాగే అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అనేది కంపించుకోవాలి. ఇలా ఒక్కొక్క స్టెప్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా పర్సనల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మన పేరు, ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే మన ఏ కేటగిరీ ఉందో ఆ కేటగిరీని మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అదర్ డీటెయిల్స్ ఉంది. ఒకవేళ ఏమైనా మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ తప్పు ఉంటే ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకోవాలి. అలాగే అదర్ స్టేటస్లో మనం మ్యారీడా, సింగిలా అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎవరైనా పీడబ్ల్యూ క్యాండిడేట్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు ఎస్ఎస్ఐ లేకపోతే నో అని పెట్టుకోవాలి. అలాగే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీరు ఒకవేళ పోస్టల్ డీటెయిల్స్ సంబంధించిన ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. అలాగే అడ్రస్ డీటెయిల్స్ కాడ మనకి ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ అని ఇవ్వాలి. ప్రజెంట్ అడ్రస్ ఇచ్చినట్లయితే మనకు పర్మనెంట్, అలాగే మనం పిన్ కోడ్ ఇవ్వాలి. పిన్ కోడ్ అయిన తర్వాత అలాగే మన యొక్క సిటీ, స్టేట్, డిస్ట్రిక్ట్ అనేది అడుగుతుంది. అలాగే మనకు ప్రజెంట్ అడ్రస్ మరియు అలాగే మన యొక్క ప్రజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఒకటైతే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ కాడ టిక్ మార్క్ ఉంటుంది. దాన్ని టిక్ చేసినట్లయితే మనకు ప్రజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఒకేలా చూపిస్తుంది, ఒకేలా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన ఆప్షన్లో క్లిక్ చేసుకోవాలి. అలాగే మనకు పర్సనల్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అనేది చూపించడం జరుగుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూపించడం అనేది జరుగుతుంది. మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ముందుగా సెలెక్ట్ ఎస్ఎస్సి స్టడీడ్ సర్కిల్, మనం ఏ సర్కిల్ అయితే స్టేట్లో చదివామో ఆ స్టేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీ బోర్డు ఏ బోర్డు అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే తమిళనాడు ఏ బోర్డు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, మనం ఏ ఇయర్లో పాస్ అయ్యామో ఇయర్ ఆఫ్ పాసింగ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ ద బోర్డు, ఇక్కడ మనం 10th క్లాస్లో ఏ బోర్డులో అయితే ఏ సర్కిల్లో చదివి ఉంటామో ఆ బోర్డుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎస్ఎస్సి మోమో నెంబర్ అంటే మన హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మనం హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుని మనకి ఇక్కడ సిజిపి అలాగే మనకు ఎంత మార్కులు అయితే వచ్చాయో అక్కడ పాయింట్ సిజిపి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఎస్సిలో 10th ఎంత పాయింట్స్ వచ్చాయో సిజిపిలో ఇక్కడ 9.2 8.8 అలా సంథింగ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సిజిపి సెలెక్ట్ రిజల్ట్, మనకి ఎంత రిజల్ట్ వచ్చిందో ఎంత లేదో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రేడ్ బేస్డ్ లేకపోతే పాయింట్ బేస్డ్ అనేది సెలెక్ట్ చేసుకుని గ్రేడ్ బేస్డ్ అయితే గ్రేడ్, లేకపోతే పాయింట్ బేస్డ్ అయితే పాయింట్ బేస్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. నాది గ్రేడ్ కాబట్టి గ్రేడ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నా యొక్క సిజిపి అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. కింద ఇచ్చినాక మనకి ఇక్కడ ఆల్ సబ్జెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. మనకు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, అలాగే మన యొక్క సబ్జెక్ట్ అనేది మీకు గ్రేడ్ పాయింట్ A1 A2 లేకపోతే A3 ఎంత వచ్చినా ఎంత లేదో ఆ గ్రేడ్స్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఒక్కొక్కటి గ్రేడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గ్రేడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్ సబ్జెక్ట్ యొక్క గ్రేడ్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సిజిపి అనేది కింద చూపించడం జరుగుతుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అనే ఆప్షన్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ముందుగా మనం ఏ సర్కిల్లో అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ సర్కిల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏదైతే ఏ సర్కిల్ అయితే అప్లై చేసుకుంటే జాబ్ తొందరగా వస్తుందో ఆ సర్కిల్ని చూస్ చేసుకోవాలి. ఆ సర్కిల్ని ఇక్కడ చూస్ చేసుకున్న తర్వాత మనం తర్వాత సెలెక్ట్ డివిజన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుని మనకు ఏ డివిజన్ అయితే సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏ డివిజన్లో అయితే అప్లై చేసుకుంటామో ఆ డివిజన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డివిజన్ని కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ సర్కిల్ మరియు సెలెక్ట్ డివిజన్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మనం పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సెలెక్ట్ డివిజన్ కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. మనం ఒక్కొక్కటి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. పోస్ట్ ప్రిఫరెన్స్ అయిన తర్వాత మనకు సేవ్ అని కంప్లీట్ అనేది చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఫోటో మరియు సిగ్నేచర్ అని
అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంప్లీట్ అనేది చూపించడం జరుగుతుంది. సో సిగ్నేచర్ అయితే 20 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఇక్కడ టిక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడ డిక్లరేషన్ చేసుకొని ఇక్కడ ఫినిష్ అనే ప్రివ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఒకసారి మనకి ఏమైనా తప్పులు ఉంటే మనం ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది చూపించడం జరుగుతుంది. ఏ సర్కిల్లో ఏ ప్రిఫరెన్స్ ఇచ్చాము, ఎంత గ్రేడ్స్ ఇచ్చాము అన్నీ చూపించడం అనేది జరుగుతుంది. ఒకసారి గ్రాస్ చెక్ చేసుకుని కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచరు, గ్రేడ్, ప్రిఫరెన్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. తర్వాత కింద డిక్లరేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. డిక్లరేషన్ కూడా కరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ పైన ఏమైనా తప్పులు ఉంటే లేకపోతే సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసుకోవాలి. అంతా బాగుందంటే సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ ఐ సబ్మిట్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫీ పేమెంట్ దాంట్లో ఫీ పేమెంట్ అనే ఆప్షన్లో చూసుకుంటే యూపీఐ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ అడుగుతుంది. సో మనం ఇక్కడ పేమెంట్ అయితే చేయాలి. యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ ఇక్కడ యూపీఐ క్లిక్ చేసుకుని క్లిక్ అరే పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. కొంచెం టైం తీసుకుని పేమెంట్ బాక్స్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ప్రాసెసింగ్ పేమెంట్ అనేది ఉంటుంది. తర్వాత పేమెంట్ అనేది 100 రూపీస్ కట్ కావడం అనేది జరుగుతుంది.